నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చెర్లలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన సర్పంచులకు ఘన సన్మానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో 30 పడకల ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని 10 కోట్ల రూపాయల విలువ కలిగిన స్టేట్ గవర్నమెంట్ ఫండ్ TGMS IDC వారి ఆధ్వర్యంలో చెర్ల మండలంలో 30 పడకల ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన కార్యక్రమాన్ని పొంగులేటి చేతుల మీదుగా శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులను మరియు సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. DCHO డాక్టర్ రవిబాబు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెర్ల మండలంలో వైద్యులు చేస్తున్న సేవలు గర్వించదగినవని, ఏజెన్సీలోని ప్రజలకు నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తున్న వైద్యులు మరియు వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం చెర్ల మండలంలోని ప్రముఖ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు జ్ఞాపికలు అందిస్తూ సన్మానించారు. కార్యక్రమంలో పొంగులేటి వెంకట, MP బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి. ఫ్రేమ్ జరగడం కుదరదు, ఫ్రేమ్ పెట్టుకోవడమే చేయి జరగాలంటే यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मणे ऋचं ब्राह्मं जनयन्तः डॉक्टर तिरुपतिराव BDS, डॉक्टर रविकुमार पीडियाट्रिक्स, डॉक्टर कृष्ण प्रसाद अनेस्थीसिया, डॉक्टर पूजा MS OBG, झांसी नर्सिंग ऑफिसर, नर्सिंग ऑफिसर, फार्मासिस्ट, विष्णुबाबू सुपरवाइजर, पार्वतम्मा सैनिटेशन स्वीपर, शांभवी डॉक्टर స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారు, 2 రోజుల క్రితం కలెక్టర్గా జాయిన్ అయిన గౌరవ కలెక్టర్ గారు, ITDA PO గారు, అడిషనల్ SP గారు, బాలసాని లక్ష్మణ్ గారు, వైద్య ఉన్నత అధికారులు, వైద్య సిబ్బంది, ప్రింట్ అండ్ మీడియా మిత్రులు, పూర్వ ప్రముఖులు, ముఖ్య నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఏదైతే ఈ చెర్లలో ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక మంచి పేరు తెచ్చినందుకు డాక్టర్ గారు, నా మిత్రుడు వెంకటరావు గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు మనందరి పెద్దన్న బలరాం నాయక్ గారికి, బాలసాని లక్ష్మణ్ గారు, ఇంకా మార్కెట్ కమిటీ అధ్యక్షులు, వేదిక మీద చాలా మంది ముఖ్య నాయకులు ఉన్నారు. వారందరికీ, కొత్తగా ఎన్నుకున్న సర్పంచులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, వారిని గెలిపించిన నాయకులు, కొద్ది తేడాతో ఓడిపోయిన మిత్రులు, ఇంకా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ఉన్నాయి. మీ దీవులతో ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తిగా వస్తుంది. మీరు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం పేదవాడి కన్న కళలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడికి అందిస్తున్నాం కాబట్టి
అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ పై ఎన్నికలు కావచ్చు, నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అది పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ప్రతి పేదవాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఓటరు ఈనాడు మన ప్రభుత్వాన్ని దీవించడానికి ఒక్కటే కారణం. చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ పేదవాడి సంక్షేమం కోసం నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటూ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇస్తూ, చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి ఇస్తూ ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తున్న సంగతి మనకి తెలియదు కాదు.